ఎవ్వడు ఏం ఎదురొచ్చినా నేను లెక్క చేయను, నా పని నేను చూసుకుంటూ పోతూ ఉంటా. బట్ మా మదర్ ఒకటే పిన్ పాయింట్ చేసేది, ఇది అప్పుడు కోపం వచ్చేది, కానీ తర్వాత రియలైజ్ అయ్యి సారీ అని చెప్పడం మా మదర్కి ఒక్కళ్ళకే చెప్పారు. నాకు తెలిసి అఫ్కోర్స్ తప్పు ఉంటే ఒప్పుకుంటానండి, నాది తప్పు చెప్తా, బహిరంగంగా చెప్తా, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దట్. బికాస్ దేన్ని దాచిపెట్టాల్సిన అవసరం మనకు లేదు, ఇట్ ఈస్ అవర్ లైఫ్. కాబట్టి నేను బోల్డ్గానే ఉంటా. దానివల్ల బొకేస్, బ్రిక్ బ్యాట్స్, పూల కుత్యాలు, రాళ్ళు రెండు పడతాయి. ఎంజాయ్ ఇట్ బోత్, అంతే. థ్యాంక్ యూ సార్. ప్రియదర్శి గారు, ప్రియదర్శిని గారు, అంటే ప్రియాలు ఇద్దరున్నారు కదా, చెప్పండి. సో మీకు ఈ కథ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ అనిపించింది ఏంటండి? అండ్ మిమ్మల్ని మేము స్మాల్ స్క్రీన్లో చూసి బాగా ఎంటర్టైన్ అయ్యాం, ఇప్పుడు బిగ్ స్క్రీన్లో చూడడం కూడా బాగా అనిపించింది. ఆ సాఫ్ట్ హోమ్లీ విమెన్ క్యారెక్టర్స్కి మీరు బాగా సెట్ అయ్యారు. సో మీకు మీ దగ్గరికి కథ వచ్చినప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఆడిషన్కి వెళ్ళిన కొన్ని రోజుల వరకు నాకేం న్యూస్ రాలా. నాకు అలవాటు అయిపోయింది చాలా మూవీస్కి ఆడిషన్కి వెళ్ళడం, ఆడిషన్ ఇవ్వడం, బాగా చేశారనడం, ఆ తర్వాత నాకు రాకపోవడం. చాలా ఇయర్స్ నేను ట్రై చేస్తూనే ఉన్నాను, సీరియల్స్ చేస్తున్నా. కానీ ఆ తర్వాత ఒకరోజు కాల్ వచ్చింది ఆఫీస్కి రమ్మని. సో అనురాగ్ మనం చేస్తున్నాం అనగానే చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యాను. అసలు ఈ క్యారెక్టర్ నాకు వస్తుందని నేను అనుకోలేదు, కానీ నిజంగా నా అదృష్టం కొద్దీ నాకు ఈ క్యారెక్టర్ దొరికింది. సో మచ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ గారు. ఆమె యాక్ట్ చేయలేదు, షీ లివ్డ్ ఇన్ ఇట్. షీ లివ్డ్. ఆమె లైఫ్ అలాగే ఉంటుంది, ఆమె మామూలుగానే షీ లివ్డ్ అంత ప్రశాంతంగా ఉంటుంది. నితిన్ గారు, ఇప్పుడు చాలా అకాడమిక్ ఇంట్రెస్ట్ ఇదన్నమాట. ఇన్ జనరల్గా మీకు చాలా స్క్రిప్ట్స్, ఈటీవీ అనగానే ఒక క్రేజ్ ఉంటుంది, దానికి ఉండే ఒక కన్స్ట్రక్టివ్ కాన్స్టిట్యూషన్. ఈటీవీ అంటే రామోజీరావు సెట్ చేసిన ఆ పెరాడైమ్ ఏదైతే ఉందో దానిలో మీకు ఆ క్రేజ్ మీద కానీ లేకపోతే ఆ హోప్ మీద కానీ బోల్డ్ స్క్రిప్ట్లు వచ్చేస్తుంటాయి మీకు కదా. అంటే డూ యూ హ్యావ్ ఎనీ ఒక ప్రాపర్ సిస్టమ్ ఉన్నదా అండి? మీరు ఫాలో అయ్యే విధానం ఏంటి అసలు ఆ స్క్రిప్ట్లు సెలక్షన్లు వాటిల్లో? గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది సెలక్షన్ కాదు, ఇప్పుడు ఐఐటి లాగా ఇది సెలక్షనా ఎలిమినేషనా? హౌ డు యూ సెపరేట్ దిస్? ఫస్ట్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ సార్, అంటే మీకు తెలిసిందే కథ చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇట్స్ దేర్ బేబీ, చాలా ఎమోషనల్గా వస్తారు. కథ బాగుందంటే వెల్ అండ్ గుడ్, బాగాలేదంటే వీడెవడు, వీళ్ళు చెప్పేటంత ఉందా వీళ్ళకి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ యాక్చువల్గా మాది ఎలా వర్కౌట్ అవుతుందంటే వీ హ్యావ్ 8 స్ట్రాంగ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అండి టీంలో, క్రియేటివ్లీ వెరీ షార్ప్. మళ్ళీ దానికి సంబంధించిన కోర్సులు ఇలాంటివి ఏం చేయలేదండి. అండర్స్టాండింగ్ సినిమా, అండర్స్టాండింగ్ సెన్సిబిలిటీస్, అంటే మాకేం కావాలి. అలానే మేము రిజెక్ట్ చేస్తే అవి బ్యాడ్ అని కాదు సార్. నాట్ ఎవ్రీ గుడ్ స్టోరీ వీ కెన్ పర్సీవ్, మాకు సెట్ అయ్యే మేము చేస్తాం. సో ఆల్ దీస్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రక్చర్డ్ ఫార్ములాస్ as how to assess a script. సో మాకు నచ్చిన వరకు మేము చేస్తూ ఉంటాం సార్. కొన్ని స్క్రిప్ట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి, దే బికమ్ బిగ్గర్ బ్లాక్ బస్టర్స్, వీ ఓన్లీ విష్ దెమ్ ద బెస్ట్ అంతే. సో అంతే తప్ప ఒక పెన్ను పేపర్ పెట్టుకొని టిక్ మార్క్స్ వేసి సీన్ టు సీన్ అలా ఏం చేయం. అంటే ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో సినాప్సిస్లు పంపించండి అనే ఒక కల్చర్ స్టార్ట్ అయింది. అలా సినాప్సిస్ పంపించిన వాటిలోంచి కొన్ని పాయింట్లు ఎగిరిపోయి సినిమాల్లో వచ్చిన సందర్భాలు కూడా జరుగుతున్నాయి. మీరు సినాప్సిస్లు అడుగుతున్నారా, డైరెక్ట్గా స్టోరీ వింటున్నారా? సార్ మేము అడగమని చెప్పాం సార్. ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర చాలా హైలీ ఎంక్రిప్టెడ్ ఉంటుంది సార్. ఈమెయిల్స్ ద్వారానే మేము తీసుకుంటాం, నో వాట్సాప్. ఓకే. ఎందుకంటే రేపు పొద్దున ఎక్కడ వెళ్ళినా కానీ ఈవెన్ there will be one proof that we submitted it to ETV అని చెప్పి. Yes, that will be self registration అంటారు కదా. Self registration, exactly, because we respect a creator sir. మనందరం మేము ఎంత కష్టపడినా ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ బేబీ ఆల్ టుగెదర్, సో వీ రెస్పెక్ట్ దెమ్. సో కమింగ్ బ్యాక్ టు దిస్ సినాప్సిస్ ఎందుకు అడుగుతామంటే సార్, ఆఫ్టర్ 90s అండ్ హ్యాపీ అండ్ ఆల్సో ఈక్వలీ స్కేర్డ్ ఆఫ్టర్ వీరాంజనేయ ఇంకా పెరుగుతాయి ఇంటేక్ మాకు. ఎగ్జాక్ట్లీ పర్ డే సార్, ఐఎమ్ నాట్ జోకింగ్, పర్ డే మాకు యావరేజ్గా 30 స్టోరీస్ వస్తాయి సార్. ఎవ్రీ సింగిల్ డే. యూ కెన్ అండర్స్టాండ్ ఎన్ని నర్చర్ చేస్తూ ఉంటామని. సో సినాప్సిస్ ఎందుకు అడుగుతామంటే టు అండర్స్టాండ్, ఒక ట్రైలర్ లాగా అసలు ఏంటి దీంట్లో ఏం మెటీరియల్ ఉందని. సినాప్సిస్లో కొంచెం స్పార్క్ ఉన్నా కానీ వీ విల్ ఇమీడియట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో కంపేర్ టు ఆల్ అదర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ వీఆర్ వెరీ క్విక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ రెస్పాన్స్ సిస్టమ్ సార్. దట్ ఈస్ గివెన్.
వెరీ గుడ్, Yeah. వెరీ గుడ్, వెరీ గుడ్. మీ దగ్గర ఏమన్నా ఉన్నా కానీ ఎనీ డే వీఆర్ దేర్ సార్. థ్యాంక్ యూ. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. సాయి కృష్ణ కానీ గారు. బిఫోర్ దిస్ క్వశ్చన్ నేను మీడియాతో రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆన్సర్ అయిపోగానే టక్కని కెమెరాస్ తీయకండి. ఒక స్మాల్ అనౌన్స్మెంట్ అనమాట, జస్ట్ 30 seconds కంటే ఎక్కువ తీసుకోదు. యా, సో ఆస్క్. సాయి కృష్ణ, యాడ్ ఆన్ టు దట్ క్వశ్చన్. అంటే ఏంటంటే ఈటీవీ అనేది ఇట్స్ కంప్లీట్లీ లైక్ ట్రెడిషనల్ ఛానల్ కింద ఉంది. తెలుగుని పర్టికులర్గా ఈ రోజుల్లో కూడా ప్రొనౌన్స్ చేయగలిగిన ఛానల్ అంటే ఈటీవీ. సో అలాంటి దాంట్లో ఇప్పటికీ కూడా ఇలాంటి ఫ్యామిలీ డ్రామాస్నే కంప్లీట్గా చేసుకుంటూ వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు, అలాంటి స్క్రిప్ట్సే తీసుకుంటున్నారు. ఇన్ ఫ్యూచర్ అంటే రామోజీరావు గారు ఉన్న వాళ్ళు హీ టుక్ కేర్ ఆఫ్ ఈటీవీ, చాలా కేర్ తీసుకున్నారు. అది నెక్స్ట్ జనరేషన్గా ఇప్పుడు ఎలా వెళ్ళబోతుంది ఫ్యూచర్లో? అంటే రామోజీరావు గారు భౌతికంగా లేకపోవచ్చు, బట్ దిస్ థాట్స్ ఆర్ బిహైండ్ అస్. అండ్ ఇంకోటి ఏంటంటే యాజ్ యూ రైట్లీ మెన్షన్, ఈ తెలుగునెస్ని బాగా ఉట్టిపడే లాంటి కథలే చేద్దామని, దట్ ఈస్ దేర్. అండ్ ఆల్సో ఇది ఇంతవరకు ఎవరు చేయలేదు, మేము చేద్దాం అనుకుంటుంది ఏంటంటే August 29th ఈజ్ అ వరల్డ్ తెలుగు డే. ఈటీవీ విల్ సెలబ్రేట్ ఇట్. హాయ్ టీమ్. అండ్ నరేష్ గారు, ఇట్స్ నాట్ లైక్ ఏ క్వశ్చన్ ఫర్ యూ, బట్ క్లైమాక్స్లో మీరు చేసిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఐ డోంట్ వాంట్ రివీల్ ఎనీథింగ్. సో రిజిస్టర్ ఆఫీస్లో పెర్ఫార్మెన్స్ మీరు కొంచెం ఏమాత్రం తేడానే ఇట్ బికమ్స్ కంప్లీట్లీ కామెడీ ట్రాక్లో వెళ్ళిపోయేది అనమాట. కానీ అది ఎమోషనల్గా తీసుకుని వెళ్ళి డ్రైవ్ చేయడం. సో ఇది మీకు వీరాంజనేయుల విహారయాత్ర వన్ ఆఫ్ యువర్ బెస్ట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పడానికి అయితే ఐఎమ్ రెడీ టు సే దట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. ఒకటండి, ఏదన్నా కూడా అంటే మేము ఎవరు పర్ఫామ్ చేసినా స్క్రిప్ట్ ఈజ్ లైక్ వీవింగ్ ఎ సిల్క్ సారీ అండి. వాళ్ళు మగ్గర్లో వేసిన తర్వాత ఒక్క నూలు అటుపోతే మొత్తం సారిపోతుంది. అనురాగ్ ఆ విషయంలో మాత్రం హియస్ ట్యూన్డ్ బెస్ట్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అండి. యాక్టర్స్ని అంతా కూడా ట్యూన్ చేసుకున్నాడు అతను. వీ కుడ్ ఫీల్ ఆల్ అ గుడ్ యాక్టర్స్ హియర్. ఆ పల్స్ ఏదైతే ఉందో మాకు ఇచ్చేసాడు. సో ఎవరు కూడా ఆల్మోస్ట్ దాన్ని దాటి వెళ్ళలేదు, ఒక పరిధి గీసేసాడు. ఆ రకంగా ఈజ్ అ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండి, అంతవరకు చెప్తాను. కంగ్రాట్స్ సార్. సో హలో టీమ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సాయి గారికి అండ్ నితిన్ గారికి క్వశ్చన్. సో బేసికల్గా ఈటీవీ1లో ఇప్పటి వరకు అంటే నేను గమనించింది, మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా మీరు ఫోకస్ చేసేది ఫ్యామిలీ డ్రామాస్ ఆర్ అంటే లైక్ అప్పటి రోజులు అలా ఫ్యామిలీస్కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు అంటే లైక్ ఇట్స్ అ క్రైమ్, థ్రిల్లర్, హారర్ జానరాస్. సో ఇప్పటి వరకు ఏం రాలేదు. అవి తీసుకోకపోవడానికి వాట్ వాజ్ ద రీజన్? ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ లేకపోతే హారర్ జానర్స్లో కానీ వెబ్ సిరీసెస్ కానీ మూవీస్ కానీ ఈటీవీ1లో వచ్చే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి, అది కూడా ఫ్యామిలీ స్కూల్స్ కలిసి కూర్చొని చూసినట్టుగా ఉంటాయి. ఇప్పటి వరకు తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పటి వరకు రాలేదా? ఇన్ ప్రాసెస్ అండి, ఇన్ ప్రాసెస్. లైక్ మీకు October, Novemberలో విల్ గెట్ 2-3 క్రైమ్ డ్రామాస్ మంచిగా ఉంటాయి. అది కూడా కంప్లీట్లీ యూ అని చెప్పని యూ బై. ఓకే. అండ్ నరేష్ గారు, వన్ క్వశ్చన్. సో ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఐ వాంట్ టు డూ కంప్లీట్లీ యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు, నెగటివ్ క్యారెక్టర్లే చేస్తాను అని నెగటివ్ క్యారెక్టర్లే అనలేదమ్మా, అంటే అన్నారు. ఒక 2 years చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. నెగటివ్ క్యారెక్టర్లు కూడా చేస్తాము అంటున్నాను. అంటే మీనింగ్ బేసిక్ ఏంటంటే మై ఎయిమ్ ఇస్ దట్. సి ఐ గ్రూ అప్ విత్ ఎస్వి రంగారావుస్ ఫిలిం, కమల్ హాసన్ గారు ఫిలిమ్స్, నజీరుద్దీన్ షా. సో నాకేంటంటే ఒక క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ ఎప్పుడైతే ఫేడ్ అవుట్ అవుతాడంటే టైప్ కాస్ట్ అయినప్పుడు. సో ఐ డోంట్ వాంట్ బి టైప్ కాస్ట్. I'm lucky that such young directors are coming forward with path-breaking scripts, producers. So I'm able to cater. So అది ఉన్నంత కాలం I will be alive. సో రీసెంట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ వచ్చారు కదా, మీకు విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ యాంటాగనిస్ట్ టిల్ ద డేట్? అంటే నెగటివ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు చాలామంది వచ్చారు ఆర్టిస్టులు. సో మీకు బాగా నచ్చి అంటే లైక్ కొంతమంది మార్క్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, సో యాంటాగనిస్ట్లో అలా మీ వరకు మార్క్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ ఎనీ మూవీ? You're talking about me or somebody else? Somebody else. సో జోన్లో లేని నేను చక్కటి ఆన్సర్ చేయడానికి. హౌ డు యూ పుట్ ఇట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా ఈ ప్రతి క్యారెక్టర్లో చిన్న నెగటివిటీ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే మనిషి నెగటివ్ కాదు, స్వార్థం అనేది ఉంటుంది, నేను అనేది ఉంటుంది కదా, అదే నెగటివిటీ. సో దాన్ని ఇంతకుముందు ఏంటంటే మనం విలన్ అంటే ఒక బొగ్గల చొక్క, ఒక గళ్ళ లుంగి వేసేవాళ్ళం. అక్కడి నుంచి కొంచెం మారాం. ఇట్స్ గోయింగ్ టు రియలిస్టిక్ థింగ్స్. పర్టికులర్గా ఐ డోంట్ వాంట్ టు
సే ఇది అంటే నాకు అది కనెక్ట్ అవ్వట్లేదు. ఐ మీన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు థింక్ పిన్ పాయింట్ వన్ క్యారెక్టర్. థ్యాంక్ యూ. హాయ్ రాగమయూర్ గారు. హాయ్, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. సినిమా చాలా బాగా వచ్చింది. ఐ వాంట్ టు నో, మీరు ఇంతకుముందు చేసింది అన్ని కామెడీ క్యారెక్టర్స్, హీరో ఎమోషన్స్ పండిస్తూ ఉంటే మీరు పక్క నుండి సపోర్ట్ చేయడం ఆర్ కామెడీ చేయడం, బట్ నౌ యు ఆర్ డూయింగ్ ఆల్ ద ఎమోషనల్ వెయిట్ హెవీ స్టఫ్. అసలు ఈ చేంజ్ ఓవర్, డిడ్ యూ డూ ఎనీ వర్క్ షాప్ ఆర్ ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా? హౌ వాజ్ ఇట్? చేంజ్ ఓవర్ కాదండి, అండ్ బేసికలీ నేను ఒక థియేటర్ స్టూడెంట్ని, చాలా ఇయర్స్ థియేటర్ చేశాను. సో యాక్చువల్లీ ఎమోషన్ ఇస్ మై స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. కాకపోతే సినిమా బండి ద్వారా ఓకే నేను కామెడీ చేయగలను నాకు నేనే డిస్కవర్ చేసుకున్నాను. సో అప్పటి వరకు నేను ఓకే ఈ ఎమోషన్స్లో స్ట్రాంగ్ అనుకునేవాడిని, బికాజ్ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ థియేటర్ కానీ అంతా చాలా ఈ జోన్లోనే ఉండేది యాక్చువల్లీ. సో బట్ లైక్ వరల్డ్కి నేను ఇంట్రొడ్యూస్ అయింది త్రూ సినిమా బండి, మరిడేష్ బాబు అది అవుట్ అండ్ అవుట్ కామెడీ క్యారెక్టర్. సో ఆ హ్యూమర్ని తీసుకొని మళ్ళీ వేరే మూవీస్లో వాడడం అలా జరుగుతూ వచ్చిందనమాట. ఆబ్వియస్లీ ఆ యాంగిల్ చూశారు కాబట్టి అది వాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో బట్ అనురాగ్ నాదొక షార్ట్ ఫిల్మ్ చూశాడు, రామా కన్వేమరా అని. సో అందులో కొంచెం ఇలాంటి షేడ్స్ ఉంటాయి. సో అది చూసి సబ్కాన్షియస్గా గుర్తుపెట్టుకొని, అది ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేశాను, అది గుర్తుపెట్టుకొని వీరుకి తను కరెక్ట్ అవుతాడేమో అని నన్ను అప్రోచ్ అయ్యాడు అనమాట. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఓకే నేను అనుకున్న నాదైతే ఏదైతే ఎమోషన్స్ స్ట్రాంగ్ అనుకున్నానో అది ఫైనల్లీ అది డిస్ప్లే చేయడానికి వచ్చింది. అది హోప్ అది వర్క్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వర్క్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ క్వశ్చన్ అనేది నా డిక్షనరీ నుంచి తీసేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి, బికాజ్ అయిన తర్వాతే 4-5 క్వశ్చన్లు వస్తున్నాయి. క్వశ్చన్ వచ్చి నాకు అయ్యో క్వశ్చన్ ఏంటి పోలేడని కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి అనమాట 14th నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏదో అనౌన్స్మెంట్ అన్నారు రాగ్, ఒక్క నిమిషం, అది రేపే ఏం లేదండి. సో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫర్ ద ఆడియన్స్. సో మా పోస్టర్లో మా ఫ్యామిలీస్ ఎలా కనిపిస్తున్నాయో మీ ఫ్యామిలీస్ కూడా మా పోస్టర్లో కనిపించాలనుకుంటే, అది కూడా మీ ఊర్లలో, ప్లీజ్ వాట్సాప్ టు 8000802055 ఒక మంచి ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ పిక్ హెచ్డి క్వాలిటీది దానికి పంపిస్తే మన ఈటీవీ వాళ్ళు మీ ఊర్లలో పోస్టర్లో పబ్లిష్ చేస్తారు. సో ప్లీజ్ పంపించేటప్పుడు మీ నేమ్ అండ్ డీటెయిల్స్ పంపించండి. నంబర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 8000802055. దానికి ఒక ఫ్యామిలీ పిక్ హెచ్డి క్వాలిటీ పంపించండి అండ్ బీ ఆన్ ద పోస్టర్స్. తెలుగులో 8000802055కి మీ అద్భుతమైన మీ సపరివార సమేతంగా దిగిన ఒక కుటుంబ చిత్రాన్ని ప్లీజ్ దానికి పంపిస్తే మీ ఊళ్ళలో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీగా బోలెడని ఎమోషన్స్తో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి వీరాంజనేయులు విహారయాత్ర మీ ముందుకు వచ్చేస్తుంది 14th ఈటీవీ విన్లో. సో చూడండి అండ్ సూపర్ సక్సెస్ ఇవ్వండి. టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.